హాయ్ గైస్, నేను మీ ఫిట్నెస్ మెను. ఇవాళ నేను మీకు నా కరెంట్ డైట్ ప్లాన్ ఏంటో చూపించబోతున్నాను, విచ్ హావ్ హెల్ప్ మీ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ దిస్ టు దిస్. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మీల్ ఆఫ్ ద డేకి వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ మీల్ ఆఫ్ ద డేకి మన దగ్గర ఓట్ మీల్ ఉంది. ఇది నేను 100 grams ఓట్స్ అండ్ వాటర్ మిక్స్ చేశాను. దీంట్లో మనం ఒక స్కూప్ వే ప్రోటీన్ వేస్తాం. సో సెకండ్ మీల్ ఆఫ్ ద డేకి మన దగ్గర 5 egg whites అండ్ 100 grams కుమ్మలు తినేద్దాం కదండి. As for our third meal of the day, we got chicken and roti. I have 5 rotis every day in the afternoon and 5 in the dinner. I'll show you later. And we got some 150 grams of chicken, which I made in the curry. So that's the third meal. That's encouraging. I'm starving actual right now. So hi guys. సో ఇప్పుడు దాకా చూసి వీడియో నచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ కొట్టండి. సో ఫోర్త్ మీల్ ఆఫ్ ద డే, ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. దీంట్లో మనం 5 egg whites అండ్ 80 grams of sweet potato తింటాం. సో హియర్ వి ఆర్. తినేసి జిమ్కి వెళ్తాం, జిమ్కి వెళ్ళి కడిగేస్తాం. సో హాయ్ గైస్, I had a blast of workout. So as for the post workout meal, which is my 5th meal of the day, we have 5 egg whites and a cucumber. And I just want to take few minutes to talk, not regarding the meals, but just want to say something. It's just like a friendly talk. So most of the people give up in their transformation phases during the initial 1 week or 2 weeks because they couldn't able to see any results. Like if you consider my transformation, during the first week I haven't seen any noticeable changes at all. But as I went through the process and I trusted that what I'm doing is right, I believed that I can achieve a transformation. And that's what I got. Like I just want to say this, Rome isn't built in a day, and the same goes for anything. If the transformation you're looking for, like let's say whether it be a fat loss, like you want to get lean and look shredded, or you want to look more muscular, jacked and build more muscle, it takes time and you have to just trust the process. Like trusting when there are no results is a true test of your determination. Like it's easy to give up, you can just give up. I'm not seeing anything, maybe I'm doing wrong, or what's the point, I'm not seeing any result, why do I need to work? It's easy to give up at those periods, but if you stick to the process and if you do the work, definitely you'll get the result what you want. That's just the one I want to talk about. And after this we will move on to the 6th meal of the day, our last meal. So మన లాస్ట్ మీల్ ఆఫ్ ద డే గైస్, 5 రోటీలు, 150 grams ఆఫ్ చికెన్. దీంతో పాటుగా నేను ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కూడా తీసుకుంటాను కొనుక్కునే ముందు. క్యాలరీ డెఫిసిట్లో ఉండటం వల్ల విటమిన్స్ అండ్ మినరల్స్ సరిపోవడానికి వాడతానండి. నేనైతే A to Z వాడుతున్నాను. మెడికల్ షాప్కి వెళ్ళి మామూలు మల్టీవిటమిన్ అంటే వాళ్ళే ఇస్తారు. దీనికోసం మై బ్రాండింగ్స్ అంతవరకు వెళ్ళక్కర్లేదు నన్ను అంటే ఏదైనా సరిపోద్ది. మీరు అడగొచ్చు ప్రతి మీల్కి మ్యాక్రోస్ ఎందుకు చూపించట్లేదని. జనరల్గా నేనైతే సార్ పోనీ ఎంత ప్రోటీన్ తిన్నానని చెప్తాను. పోనీ నేను పర్ డే నాకు ఒక 175 to 180 grams ప్రోటీన్ వస్తుంది నా మీల్స్ నుంచి, వే ప్రోటీన్తో కలిపి. యాక్చువల్గా నన్ను అయితే దట్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఇంకా కార్బ్స్ ఇంకా ఫ్యాట్స్ అంటే కౌంట్ చేయలేదు, మేబీ ఒక 220 grams కార్బ్స్ వస్తాయేమో, 40 grams ఫ్యాట్ రావచ్చు.
చికెన్ కర్రీ వండడానికి ఆయిల్ వాడతాం కాబట్టి, తర్వాత సో మనం ఎలా చూసినా ఒక 40 grams వస్తుంది గొప్ప వస్తుందేమో అనుకుంటున్నాం ఫ్యాట్స్. కార్బ్స్ అయితే 210 to 220 అలా రావచ్చు, 200 రావచ్చు అనుకుంటున్నాను. ఇంకా క్యాలరీ కౌంటింగ్ విషయానికి వస్తే నేను జనరల్ క్యాలరీస్ కౌంట్ చేయను రోజు. అంటే మీరే చెప్పండి, ఇవాళ పక్కాగా 2000 క్యాలరీస్ తినాలి అని ఎందుకు పెట్టుకుంటాం? అంటే రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇవాళ రేపు నేను ఇంకా ఎక్కువ నడవచ్చేమో, యాజ్ నేను మెడికల్ స్టూడెంట్, నాకు క్లినికల్ పోస్టింగ్స్ నేను ఇంకా ఎక్కువ ఫిజికల్ వర్క్ చేయాల్సి వస్తుందేమో, ఎక్కువ నడవాల్సి వస్తుందేమో, లేదా పోనీ ఒకసారి నాకు కొంచెం ఎనర్జీ కావాల్సి వస్తుందేమో, లేదా పోనీ నేను సపోజ్ ఒక ఎక్స్ట్రా ఒక 50 grams ఆఫ్ స్వీట్ పొటాటో తిన్నా, కార్బ్స్ అది కూడా గుడ్ కార్బ్సే కదా. ఐఎమ్ నాట్ ఈటింగ్ సమ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఐఎమ్ ఈటింగ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ హాఫ్ బాయిల్డ్ ఫుడ్ విచ్ డజంట్ allocate to much of a calorie. ఇప్పుడు నేను ఒక రోజు ఎక్కువ కుంభ తిన్నా, స్వీట్ పొటాటో తిన్నా, లేకపోతే ఒక చపాతి ఎక్కువ రోటీ తిన్నా, లేదా కొంచెం చికెన్ ఎగ్స్ ఎక్కువ తిన్నా, అది నా బాడీ అంత డిఫరెన్స్ చేయదు. బికాస్ కార్బ్స్ ఫండమెంటల్లీ ఇట్స్ నథింగ్ బట్ కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కొంచెం ఎక్కువ తినడం వల్ల నేను వర్కౌట్ ఇంకొంచెం బెటర్గా చేయొచ్చేమో, ఎనర్జీ ఉంది. సో నేను క్యాలరీస్ ఎక్కువ కౌంట్ చేయను. దట్ సేమ్ గోస్ ఫర్ మై బల్కింగ్ ఆల్సో. సో అదే చెప్పాలనుకున్నాను ఇంకా లాస్ట్లో. సో ఈ వీడియోకి పార్ట్ 2 కింద నా డైలీ వర్కౌట్ రొటీన్ కూడా పెడతాను. దానికి కూడా మీరు సపోర్ట్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ యువర్ ఫిట్నెస్ మీట్ కోసం సైనింగ్ ఆఫ్.